చైనా సైన్యం యుద్ధం ప్రారంభించింది. దాదాపుగా దశాబ్దాలు అయిపోయింది అది యుద్ధం చేసి. ఒకప్పుడు భారత్తో యుద్ధం తర్వాతన అది యుద్ధం చేయలేదు. వియత్నాంతో అప్పట్లో జరిగినటువంటి కొంత పరిణామం తప్ప యుద్ధాలు చేయలేదు. దాదాపు 5 దశాబ్దాలుగా యుద్ధం తెలియదు దానికి. అందుకనే వాళ్ళకి సైన్యానికి పెద్ద సమస్య. ఈవెన్ గాల్వన్ లోయలో వాళ్లే తొందరగా చచ్చిపోయారు. అలాంటి సిచ్యుయేషన్ ఇప్పుడు యుద్ధంలోకి దిగింది. అదేంటి భారత్తోనా లేకపోతే తైవాన్తోనంటే రెండూ కాదు. తాజాగా జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒక సంచలనాత్మకమైన విషయాన్ని బయటపెట్టాడు. 2 చైనీస్ సోల్జర్స్ని బంధించారు ఉక్రెయిన్లో. మరొక 3 తీవ్ర గాయాల పాలి రష్యాలోకి పారిపోయారు. ఈ 5 చైనీస్ సైనికులు రష్యా తరపున ఉక్రెయిన్ మీద యుద్ధం చేశారు. ఇది తాజాగా జెలెన్స్కీ చేస్తున్న ఆరోపణ. అతను చెప్పే దాంట్లో నిజం ఉంటుంది. ఎందుకంటే ఆ మధ్యన ఉత్తర కొరియా యుద్ధంలో పాల్గొంది అని చెప్పాడు. అది నిజమే అయింది. ఇప్పుడు చైనా పాల్గొంటుంది అంటే కమ్యూనిస్టులంతా కలిసి యుద్ధం చేస్తున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ అర్థమవుతుంది.